నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. మంచిర్యాల పట్టణం రంగంపేట ప్రాంతంలో ఉన్న శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు 11 రోజుల నుండి చేస్తున్న నిరాహార దీక్షలను ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిసెల దశరథం సందర్శించి మద్దతు ప్రకటించారు. మంచిర్యాల పట్టణం రంగంపేట ప్రాంతంలో ఉన్న శాలివాహన పవర్ ప్లాంట్లో గత 20 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని చెల్లించాలని అంతర్గతంగా శాలివాహన ప్రాజెక్టును మూసివేసిన యజమాని మల్కా కొమరయ్యను డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు కార్మికులు గత 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. శనివారం 11వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిసెల దశరథం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిసెల దశరథం మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంటును 20 సంవత్సరాల క్రితం స్థానిక రైతుల వద్ద నుండి 20-30 వేలకు ఎకరం చొప్పున తీసుకొని వారికి జీవితకాలం ప్లాంటులో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు భూములను త్యాగం చేశారని, కానీ ప్రస్తుతం భూములు విలువ కోట్లలో ఉండటంతో ప్లాంట్ యజమాని మల్కా కొమరయ్య శాలివాహన ప్లాంటును 14 నెలల క్రితమే మూసివేయడం జరిగిందన్నారు. యజమాని కార్మికులకు 20 సంవత్సరాల రావాల్సిన పీఎఫ్ బెనిఫిట్స్ గడిచిన 14 నెలల వేతనాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున గ్రాడ్యుటీ ఇవ్వాలని, లేకుంటే కొమరయ్య ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కిషన్ రెడ్డి అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి మల్కా కొమరయ్యకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్మికుల సంక్షేమం ఆలోచించి ప్లాంట్ యాజమాన్యం కార్మికుల బెనిఫిట్స్ ఇవ్వాలని, అంతవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. దగ్గరలో ఈ గ్రామంకు దగ్గరలో ఉన్న ఈ యొక్క ప్లాంట్కు మరి పవర్ ప్లాంట్ కట్టంగా మరి ఏదైతే ఇక్కడ ఉన్న నిరుపేదలకు 30 ఎకరాల ల్యాండు 30,000 చొప్పున తీసుకొని మరి మీకు జీవితాంతం కూడా ఇలా పని కల్పిస్తామని చెప్పేసి కూడా రాసి చేయడం జరిగింది. మరి రాసి ఇచ్చి మరి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు మరి మీకు నేను చేస్తా 20 సంవత్సరాలు చేసినా కూడా ఈ 20 సంవత్సరాలలో కూడా మరి వాళ్ళకు మరి ఏదైతే 15 సంవత్సరాలే కట్టిస్తానంటున్నారో 20 సంవత్సరాల బెనిఫిట్స్ కూడా కట్టియాలి. అదేవిధంగా బోనస్ కూడా 3 సంవత్సరాల బోనస్ ఇవ్వాలి. మరి 14 నెలలు అవుతుంది ఈ యొక్క మూతబడి, ఈ 14 నెలల రెగ్యులర్గా కూడా వీళ్ళకు జీతం కట్టియాలి. అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలు వీళ్ళకు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకు చెప్పకుండా చేయకుండా ఇవాళ భూమి రేటు పెరిగిందని చెప్పేసి ఇవాళ 4-5 కోట్లకు ఎకరం ఉన్నది కాబట్టి ఇవాళ 100-120 కోట్ల ల్యాండ్ ఉన్నది కాబట్టి ఈ ఒకటి అమ్ముకొని పోదామని చెప్పేసి ఈ యొక్క యజమాని మల్కా కొమరయ్య గారు మరి వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళని మోసం చేస్తే మరి ఊరుకునేది లేదు. వీళ్ళంట ఎంఆర్పీఎస్ ఉంటుంది. మరి ఏదైతే మల్కా కొమరయ్య గారు బీజేపీలో ఉన్నారో మరి ఏదైతే మరి మీరు మరి ఎంపీగా నేను పోటీ చేసి గెలుస్తానంటున్నారు కాబట్టి ఇట్లనేనా మోసం చేసి గెలవడం అంటే? మిమ్మల్ని గెలవనీయకుండా చేస్తాం. ఏదైతే మందకృష్ణ మాదే గారిని తీసుకెళ్ళి కిషన్ రెడ్డిని కలుస్తాం, లేదు అనుకుంటే మోడీ గారిని కలుస్తాం. మీ పతనానికి మరి ఇక్కడ నుండే మంచిర్యాల పవర్ ప్లాంట్ నుంచే మరి మీ పతనానికి ముందుంటామని చెప్పేసి మనం వేసుకుంటూ ఏదైతే ఎంఆర్పీఎస్ వాళ్ళకు అండగా ఉంటుంది మందకృష్ణ మాది గారిని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వారితో కూడా చెప్పి మీరు ఏదైతే కిషన్ రెడ్డి గారి దగ్గరికి మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా మరి మేము చేస్తామని చెప్పేసి మనం వేసుకుంటాను. ఈరోజు శాలివాహన పవర్ ప్లాంటు గేటు ముంగట రిలే నిరాహార దీక్షలో భాగంగా 11వ రోజుకు ఇలా చేరుకోవడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క పవర్ ప్లాంటు యజమాని మల్కా కొమరయ్యకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది. మా బాధలైన పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న ఆయనకు ఏమో చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు మా పోరాటాలు చేస్తూ ఉంటే. గత 15 నెలల నుంచి కార్మిక శాఖ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇంతమందికి తెలియజేసినా కూడా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క భూ నిర్వాసితులు ఏదైతుందో 30,000కు 40,000కు ఎకరం చొప్పున వాళ్లకు కంపెనీకి ఇవ్వడం జరిగింది, జీవనోపాధి కలుగుతుందని. ఇప్పుడు భూములు కోల్పోయి ఇటు కంపెనీ కోల్పోయి భూ నిర్వాసులంతా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో చేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పుడు 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు మధ్యంతరంగా ఈ కార్మికులకు ప్లాంట్ మూసేయడం వల్ల రోడ్డున పడ్డ పరిస్థితి. ఈ యజమానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మా యొక్క జీవితాలను నడి రోడ్డు మీద పడేసిన మీరు తప్పకుండా మాకు రావాల్సిన క్లోజింగ్ బెనిఫిట్స్ ఏదైతుందో అవిటితో పాటు 10 లక్షల గుడ్ విల్ ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో
ఈ యొక్క పవర్ ప్లాంట్కు సంబంధించిన 30 ఎకరాలలో మనిషికి 2 గుంటల భూమిలో గుడిసెలు వేసుకొని మిగతా భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తామని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీరు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారని తెలియవచ్చింది. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మీకు పార్లమెంటు సీటు రాకుండా కూడా మేము చేయడానికి సిద్ధంగా. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలంలో శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొచ్చు పటేల్ మండలంలోని పలు గ్రామాల్లో కోటి రూపాయలపై చిలుకు NREGS నిధులతో వివిధ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. జెన్నారం మండలంలో శనివారం రోజున ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మండలంలోని పలు గ్రామాలలో కోటి రూపాయలపై NREGS నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ లైన్లు, కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఎక్కడ ఏ అత్యవసర అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని మొదటగా ప్రారంభించి పూర్తి చేస్తున్నామని, రానున్న రోజులలో మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులు నియోజకవర్గానికి సమకూర్చనున్నట్లు తెలిపారు. జెన్నారం మండలంలోని ఇందన్పల్లి, అదేవిధంగా మురిమడుగు, సొమ్ముగూడ, నర్సింగపూర్, ధర్మారం, అదేవిధంగా బాదంపల్లి తదితర గ్రామాలలో NREGS సంబంధించిన 1,10 లక్షల సంబంధించిన పనుల్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ పనులతో పాటు మిగతా R&B రోడ్స్ కావచ్చు, అదేవిధంగా PR రోడ్స్ కావచ్చు, అదేవిధంగా వాటన్నిటి మీద కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా చెరువుల మరమ్మతులకు సంబంధించిన విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈరోజే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. మరి మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నివేదికలు కూడా మరి గౌరవ సీఎం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రుల దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని మరి సంబంధిత అధికారుల ద్వారా మరి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్లు ఏర్పాటు చేసుకొని త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపాలిటీ కార్మికులకు పెంచిన 1000 రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో రాహుల్ ఉప్పలయ్యకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు 1000 రూపాయల వేతనం పెంచుతూ 6,603 జీవోను విడుదల చేయడంతో ముఖ్యమంత్రి ఉత్తర్వులను అమలయ్యేలా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పల్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని చైర్మన్లకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత చైర్మన్ సీనియర్ రాజకీయ నాయకులను కార్మిక పక్షపాతి అని అంటూ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలకు వసతులు, సేవలు అందించడంలో పాలకవర్గానికి కార్మికులు ఎల్లవెల్లలా ఉండగా ఉంటారని తెలిపారు. అనంతరం నూతన మున్సిపల్ చైర్మన్ల రావుల ఉప్పలయ్యను మున్సిపల్ కార్మికులు సుధమల హరికృష్ణ నాయకత్వంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు హరికృష్ణ గారు, అట్లే ఆశయ్ గారు కార్మిక సమస్యల గురించి చర్చించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే వారు ఏదైతే జీవో 6603 MG ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే 1000 రూపాయలు ప్రతి కార్మికుడు ఇవ్వాలని తీర్మానం చేసినారో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారి రిప్రజెంటేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పెట్టి కౌన్సిల్ ఆమోదం చేసి తప్పకుండా కార్మికులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మరి 350 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 6603 జీవో మెమో కాపీ జారీ చేయడం, కార్మికులందరూ కూడా మరి 1000 రూపాయలు ఇవ్వాలని మనకు మెమో జీవోను రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు నూతనంగా మరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి అన్నగారు రావుల ఉప్పలయ్య గారికి కార్మికులందరం కూడా ఈరోజు వారిని కలిసి మరి వారికి
సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మరి కార్మికుల యొక్క సమస్యలపైన మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి మరి గౌరవ చైర్మన్ గారు ఉప్పలన్న గారు సానుకూలంగా స్పందించి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించి మరి 1000 రూపాయలని కూడా ఈ కౌన్సిల్లో తీర్మానం చేసి మరి మార్చి నెలలో జీతాలు ఇప్పించే విధంగా కృషి చేయాలని మరి చైర్మన్ గారు కోరడం, మరి చైర్మన్ గారు దానికి స్పందించి తక్షణమే ఈ కౌన్సిల్లో పెట్టి మరి వచ్చే నెల మీకు జీతాలు ఇప్పించేందుకోసం మరి ప్రయత్నం చేస్తానని మరి చైర్మన్ గారు చెప్పినందుకు మరి చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే వయసు పైబడి ఉన్నారో మరి వారి స్థానంలో వారి పిల్లలను తీసుకోవాలని కూడా మేము చైర్మన్ కోరడం, మరి చైర్మన్ గారు కూడా దీని మీద స్పందించి తక్షణమే వాళ్ళందరితో పిలిచి మరి వాళ్ళందరినీ మనము వచ్చే కౌన్సిల్లో వచ్చే విధంగా పేర్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, తప్పనిసరిగా పల్లె తీసుకుందామని మరి చైర్మన్ గారు చెప్పినందుకు మరి వారికి కార్మిక పక్షాన మేము ప్రతిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకా మున్సిపల్ కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా నేను పరిష్కరించేందుకోసం మరి ప్రయత్నం చేయడం జరుగుతుందని మరి చైర్మన్ గారు చెప్పారు. మేము ఒకటే ఈ నూతన పాలక వర్గానికి మరి చైర్మన్ ఉప్పలయ్య గారు ఏదైతే మరి వారు చాలా అనుభవజ్ఞులు, వారు మరి గతంలో కౌన్సిల్గా మరి వారితో మాకు దాదాపుగా ఒక 30 సంవత్సరాలటువంటి సుదీర్ఘ మరి రాజకీయ అనుభవంలో మరి మేము ఎప్పుడు కూడా ఉప్పలన్నను అన్నగారిని సంబోధించే వాళ్ళం. మరి ఇప్పుడు కూడా వారు చైర్మన్ అయినందుకు మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఇప్పటికైనా ఒక సీనియర్ నాయకులకు మరి గుర్తింపు రావడం నిజంగా మరి వారు కార్మిక పక్షపాతిగా ఒక కార్మికులకు కూడా అన్ని సందర్భాల్లో అండగా ఉన్నటువంటి మరి చైర్మన్ గారు ఉప్పలయ్య గారు కాబట్టి మరి వారు అన్నగారు ఇవన్నీ కూడా తప్పనిసరి తమ్ముడు నేను కూడా కార్మిక పక్షపాతి, కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మేము కార్మికుల పక్షాన కూడా చైర్మన్ గారు కూడా తెలియజేస్తున్నాం. మీ పాలక వర్గం మీరు చైర్మన్గా మీ అధ్యక్షతన మంచిర్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాటర్ సప్లై కానివ్వండి, ఎలక్ట్రిసిటీలో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా యొక్క మరి కార్మికులు పనిచేస్తున్న సందర్భంగా మేము మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్మిక సోదరులందరూ కూడా మేము పేరు పేరున ప్రత్యేకంగా మంచిర్యాల గోదావరి తీరంలో ఈ నెలన జరగనున్న సమ్మక్క సార్లమ్మ జాతర సౌకర్యాల ఏర్పాట్లను మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్లు పర్యవేక్షించారు. మంచిర్యాల గోదావరి తీరంలో ఈ నెలలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సౌకర్యాల ఏర్పాట్లను మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల రావుల ఉప్పలయ్య, సల్ల మహేష్లు పర్యవేక్షించారు. శనివారం అధికారులతో కలిసి జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవద్దని సూచించారు. జాతర నిర్వహణకు మున్సిపల్ నిధుల నుండి 74 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆ నిధులతో మంచిర్యాల జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. స్నానాల గదులు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జాతరతో పాటు శివరాత్రికి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు అన్నారు. మరి గోదావరి ఒడ్డున విశేషమైన ప్రజలైతే ఎక్కడ తండోపతండాలుగా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు కనీస వసతులు ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఎంత డబ్బైనా పర్వాలేదు కానీ వచ్చిన యాత్రికులకు భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా మహిళల కొరకు మహిళలకు ప్రొటెక్షన్ ఇస్తూ మహిళలకు డ్రెస్సింగ్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పురుషులకు కూడా అలాంటి ఫెసిలిటీస్ వేయడం జరుగుతూ ఉంది. వీటిని మాత్రము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కిందనే వీటిని మార్చండి, మళ్ళీ తీయడం లాంటివి చేయమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా అధికారులు కాంట్రాక్టర్ కూడా పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా వారిని కోరింది ఏంటంటే ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ స్నానం గదులు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి ఎక్కువ ప్రొవైడ్ చేసి ఎలాంటి ఆ వస్తున్న రష్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా వాళ్ళని కూడా కోరితే మరి ఇంజనీర్ గారు కూడా స్పందించి మిగతా స్థలంలో ఏదైతే ఇప్పుడు కట్టకుండా కనబడుతున్న చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేసి అక్కడ కూడా కట్టేసి ముఖ్యంగా నీళ్ళ సౌకర్యం మాత్రం ఎక్కువ కల్పించాలని నేను ఎమ్మెల్యేగా మన కమిషనర్ గారికి కూడా కోరడం జరుగుతుంది. వాటర్ అనేది ఎక్కువ దొరికితే మిగతా ఏ ఫెసిలిటీస్ ఏమైనా తక్కువ ఎక్కువలో అయినా ప్రజలు భరించగలుగుతారు. కానీ వాటర్ దొరకకుండా మాత్రం ప్రతి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా స్నానాలకు క్లీనింగ్ కొరకు మాత్రం
ఎక్కువ మంది లేబర్ను పెట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి తప్పకుండా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అసభ్యంగా ఉండకుండా చాలా వరకు ఎక్కువ మంది లేబర్ను పెట్టి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రేపు ఎల్లుండి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి విజిట్ చేసినప్పుడు మిగతా విషయాల గురించి ఇంకా వారి సజెషన్ సలహాలు తీసుకొని ఈ లోపల ఇక్కడ నాయకులు మా కౌన్సిలర్స్ ఉన్నారు, మరి వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్ సలహాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమం మొదలయ్యే లోపల ఇక్కడ సకల సదుపాయాలు మరి భక్తులందరికీ కల్పించడానికి మున్సిపాలిటీ పరంగా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇలా 22, 23, 24 తేదీల్లో తెలంగాణ మహాజాతర సమ్మక్క సారక్క జాతర ఇక్కడ జరగడం జరుగుతుంది. మన మంచిర్యాలలో కాకుండా కేదపల్లి నుంచి మందమ్మ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం జరగకుండా ఇలా పార్కింగ్లో కానీ కావచ్చు, రోడ్లో కావచ్చు, ఇలా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మన కుక్కేల ప్రేమసాగర్ రావు గారు 70 లక్షల నిధులతోటి ఈరోజు ఇక్కడ బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ నిర్మించడం జరుగుతుంది. ఈ నిర్మించిన తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఉండేటట్టు చూడడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో ఇలా షాపింగ్ పెట్టుకునే వ్యాపారస్తులు ఉన్నారో ఏ ఒక్కరికి భక్తులతో భక్తులు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క గోదావరి దగ్గర శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క భక్తులు ఆనందంగా మంచాలు అదే మహాజాతరకు పోకుండా మేడంగా కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఎంత వీలైతే అంత వీలుగా వారి శ్రమతోటి ప్రేమసాగరరావు గారు ఇక్కడ అధికారులతో మాట్లాడి సమీక్షిస్తున్నారు. దయచేసి భక్తులు గమనించగలరు. ప్రతి ఒక్కరికి ఏదైనా అసౌకర్యం ఉంటే మీరు వెంటనే ఒక ఫిర్యాదు బాక్స్ కూడా మా మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారితో మాట్లాడి మా చైర్మన్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము. ఏదైనా అసౌకర్యానికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా మా అధికారులు మా మున్సిపల్ సిబ్బందికి ఉంటారు. దయచేసి సమ్మక్క సారక్క పండగ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి నది ఒడ్డున లేడీస్ ప్రత్యేకమైన టైల్స్ కట్టడం, అలాగే వారికి స్నానం చేసిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి తగిన రూములు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. పండుగలోపు ఇటు కార్యక్రమం పూర్తి చేస్తాము. అలాగే వాటర్ ఫెసిలిటీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పురపాలక సంఘం తరఫున ఏదైతే చేయాలో అన్నీ కూడా మేము మున్సిపల్ తరఫున చేస్తూ ఉన్నాము. దీనికి మన గౌరవ శాసనసభ్యులు గారు 75 లక్షల అమౌంట్ కూడా శాంక్షన్ చేయబడుతుందని తెలియజేసినారు. అటు అమౌంట్ తోటి ఇంకా ఫర్దర్ ఇంకేం అవసరం ఉన్నదో అన్నీ కూడా గుర్తించి ఏమేమి అవసరం అన్నీ కూడా పనులు చేపడుతున్నారని తెలియజేస్తున్నాం. ప్రమాదవశాత్తు మృతి చెందిన కొండపాక మండలానికి చెందిన 3 వ్యక్తుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నుండి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 6 లక్షల చెక్కులను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు చెక్కులను అందజేశారు. కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్వర్, రాపల్లి గ్రామానికి చెందిన చిట్యాల రాములు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెంది విశ్వనాథ్ పల్లి గ్రామానికి చెందిన గొడుగు దేవవ్వ ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో మృతి చెందింది. 3 బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అన్వర్ భార్య షరీఫాకు 2 లక్షల చెక్కును, చిట్యాల రాములు భార్య నర్సవ్వకు 2 లక్షల చెక్కును, గొడుగు దేవవ్వ భర్త ఉపలయ్యకు 2 లక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా నుండి మంజూరైనట్టు చెక్కులను ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 6 లక్షల చెక్కులను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ 93,000 మందికి సభ్యత్వం ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గంలో 338 మందికి 2 లక్షల రూపాయల లెక్క ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు పార్టీ అండగా ఉండి వాళ్ళని కాపాడుకున్నటువంటి విషయం ఇలా నియోజకవర్గంలో 338 మంది కుటుంబాలని పార్టీ ఆదుకున్నది. దానికి తోడు రైతు బీమా రూపాయి కూడా రైతు చెల్లించకుండా రైతు బిడ్డలే ఇలా దేవవ ఒక రైతు ఆమెకి 5 లక్షల రైతు బీమా వచ్చింది. అదేవిధంగా మన రాంపల్లిలో ఇటుకాల రాములు చనిపోవడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయింది, వాళ్ళకు కూడా 5 లక్షల రైతు బీమా వచ్చింది. అందరికీ పొలము లేకపోవడం వల్ల వాళ్ళకి 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆదుకున్నాం. రూపాయి ఖర్చు కాకుండా ఒక కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబానికి ఒక రకమైనటువంటి భరోసా కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మరి కాబట్టి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అధికారం ఉన్నా లేకున్నా కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి
ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. గతంలో మనం చూసినాం, రైతుకు అండదండగా నిలబడ్డాం, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతు పండించినటువంటి పంటలన్నీ కూడా కొనుగోలు చేసినాం. రైతు ప్రభుత్వం అనే విధంగా కేసీఆర్ గారు ఒక యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. దానికి తోడు ఇలా రైతాంగం కోసం ఎక్కడో ఉన్నటువంటి గోదావరి తీసుకొచ్చి ఒక రంగనాయకుల సాగర్, ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ చేయడం వల్ల ఇలా రైతాంగానికి ఒక భరోసా వచ్చి పచ్చటి బీడు పొలాలు పచ్చటి పొలాలుగా ఎదిగినాయి. రైతులకు ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు మరి అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఈ భారతదేశంలో ఎవరు చేయని విధంగా కేసీఆర్ గారు చేసింది కాబట్టి ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి రైతు కోసమే ఈ రాజ్యం అనే విధంగా కేసీఆర్ గారు పనిచేశారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ అన్వర్ గారికి, చింతల రాములు గారికి, కొడుకు దేవ గారికి వాళ్ళకి క్యాదన్పల్లి మున్సిపాలిటీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు వేముల అశోక్, బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్, మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణాధ్యక్షులు వేముల అశోక్, బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్, మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ప్రగతి బాట పట్టించి అపార మేధావిగా కీర్తి గడించిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో మర్చిపోయిందన్నారు. ముఖ్యంగా నెహ్రూ వారసులు ఎప్పుడు చులకనగానే చూశారని, చివరికి ఆయన మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని కూడా చూడటానికి రాలేదంటే వారికి పివి నరసింహారావు పట్ల ఉన్న అభిప్రాయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పివి నరసింహారావుని అవమానించగా ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పార్టీతో సంబంధం లేకుండా పివి నరసింహారావు విశేష సేవలను గుర్తించి భారతరత్న పురస్కారంతో గౌరవించిందని పేర్కొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావు గారికి మన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి భారతరత్న ఇవ్వడం మన తెలుగు వారందరికీ ఒక గర్వకారణం. ఎందుకంటే అది ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. భారతదేశం ఆర్థికంగా వీక్గా ఉన్నప్పుడు గొప్ప ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహోన్నత వ్యక్తి. కాబట్టి అతన్ని గౌరవించుకోవడం మన భారతదేశ ప్రజలందరి అదృష్టం. ఈరోజు భారతరత్న ఆయనకు ఇవ్వడం మన తెలుగు వారందరికి గర్వకారణం కావాల. అది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పక్క జిల్లాకు చెందిన ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం మనకి ఇంకా మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణం. కాబట్టి అతన్ని భారతరత్న ఇచ్చి సత్కరించినందుకు బీజేపీ పార్టీని అభినందిస్తూ, మరియు భారతీయ జనతా పార్టీ అనేది అన్ని రంగాల వారిని ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, దేశానికి ఎవరైతే సముచిత స్థానం ఇచ్చి దేశం కోసం ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తించి మరి బీజేపీ ప్రభుత్వం అందరినీ అందలం ఎక్కిస్తుంది. ఈరోజు భారతరత్న తీసుకుంటే ఈ 2024 సంవత్సరంలో నలుగురికి ఇచ్చి మౌన్నత స్థానం ఇచ్చి గౌరవించింది. కనుక అదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించినా కానీ పివి నరసింహారావు మన తెలుగు వాళ్ళకు గౌరవం ఇవ్వలేదు. కనీసం చనిపోతే అక్కడ వారికి పార్థివ దేహాన్ని మన తెలంగాణకు పంపించడం జరిగింది. అక్కడ వాళ్లకు సంబంధించిన పార్టీ వాళ్లకు అక్కడ భూమి కేటాయించారు, కానీ మన తెలుగువాడే ప్రధాని అనేందుకు కేటాయించలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క దానికి నిదర్శనం అది. అదే భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాకున్నా కానీ వారికి అందలం ఎక్కించింది ఈరోజు. అందుకే భారతీయ జనతా పార్టీ అందరూ కోరుకుంటున్నారు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందరూ మోడీ యొక్క పాలనే కోరుకుంటున్నారు. చిన్న పిల్లాడిని అడిగినప్పటి నుంచి యువకులు అడిగినా, రైతులు అడిగినా, మరియు కర్షకులు అడిగినా, కార్మికులు అడిగినా, ఎవరి నోట చూసినా కానీ మోడీ అంటారు. ఈ పెద్దపల్లి పార్లమెంటును గెలిపించి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.